పిఆర్ న్యూస్ కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ములవపాడు గ్రామ నడుబొడ్డులో వేణుగోపాల దేవస్థానానికి సంబంధించిన కోనేటిలో మతిస్థిమితం లేని యువకుడు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో నీటిలో ఈదుతూ ఒక్కసారిగా నీటిలో మునిగి బయటికి రాలేని పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల స్థానికులు ములవపాడు ఎస్ఐ అంకమ్మకు తెలియజేయగా హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకుని చీకటి పడే సమయం ఆసన్నమైనందున ఎస్ఐ చుట్టుపక్కల ప్రజలను సాహసం చేయమని కోరగా ముందుకు రాని సమయంలో ఎస్ఐ సాహసం చేసి నీటిలో దిగి వెతుకులాటలో ఎస్ఐకు సహాయకంగా ఉలవపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ విజయ్, కొల్లూరుపాడు గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వారి సహాయంతో నీటిలో మునిగిన వ్యక్తిని బయటకు తీయగలిగారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తము ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు. ఇలా గ్రామ నడుబొడ్డులో ఉన్న కోనేటిలో మరణించిన వారి సంఖ్యలో మరణించిన వ్యక్తి 4వ వ్యక్తిగా ప్రజలు తెలియజేశారు. ఇన్ని జరుగుతున్న దేవస్థానం అధికారులు కోనేటి చుట్టూ వలయం ఏర్పాటు చేయకుండా ఉండుట వలన ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇకనైనా ఆలయ అధికారులు ఎండోమెంట్ అధికారులకు తెలియజేసి కోనేటి చుట్టూ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరణించిన వ్యక్తిని బయటకు తీయడంలో సాహసం చేసి ముందుగా నీటిలో దిగిన ఎస్ఐని గ్రామస్తులు అభినందించారు. మృతదేహాన్ని వెలుగు తీయడంలో సహాయం అందించిన విజయ్, సుబ్బయ్యలను ఉలవపాడు ఎస్ఐ అభినందించారు.
ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఉలవపాడులో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానానికి సమీపంలో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన కోనేరులో ఒక గుర్తు తెలియని సుమారు 30 సంవత్సరాల వయసు కలిగిన మగ వ్యక్తి, మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఈదుతూ అక్కడ లోతుకెళ్లి మునిగిపోయి ఊపిరాడక చనిపోవడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి ఉలవపాడుకు చెందిన విజయ్ ఆటో డ్రైవరు, కొల్లూరుపాడుకు చెందినటువంటి సుబ్బయ్య అనే వ్యక్తుల సహకారంతో ఆ చనిపోయినటువంటి వ్యక్తిని బయటకు తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.